హ్మ్. ఈ 2 వీళ్ళేం రాస్తున్నారు ఇప్పుడు మళ్ళీ? చూస్తూ ఊరుకున్నారు. అదే అధికారులు కదా మీరు కోరుకుంది. హ్మ్. రెండవది ఇక్కడ వాళ్ళు చేసింది చాలా పర్ఫెక్ట్. హ్మ్. లోపలికెళ్ళి ఇళ్లల్లోకెళ్ళి నాయకులు పట్టుకుపోవడం. తలుపులు పగలగొట్టి మరి. హ్మ్. ఈ పక్కనున్న అనుచర ఎదవలు ఉంటారు. పల్లెకారులో పల్లెకారులు కదా వాళ్ళనేది పాలెగాళ్ళు అన్నారు. హ్మ్. ఫ్యాక్షనిస్టుల దగ్గర పనిచేసే పాలెగాళ్ళు అనమాట. పాలేర్లకు ఎక్కువ, అదే సందర్భంలో రౌడీలకు తక్కువ. హ్మ్. వాళ్ళు చేసే అరాచకాలు వాళ్ళు ఎట్లా ఉంటదంటే, అసలు నాయకుడు మంటలు చేయడు, అసలు నాయకుడు ఏం చేయరు. ఈ ఎదవలే మధ్యలో చేసేది. వీళ్ళకి పెళ్ళాం బిడ్డలు ఈ లెక్కేం లేదు. మందు పడితే ఏ ఎదవ పనైనా చేస్తారు. క్రూరత్వం వీళ్ళ నరనరాన ఉంటది. ఆ క్రూరపు ఎదవలొచ్చి వీళ్ళని రెచ్చగొడతారు. ఏందన్నా ఆడు కొడతంటే, నువ్వు మగాడిగా వచ్చి చెప్పను మేము చూసుకుంటాం అంటుంటారు. ఇక్కడ ఆడు మగాడు అనిపించుకోవాలి, లేకపోతే అక్కడ ప్రజల్లో చులకనైపోతారు. హ్మ్. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు పక్కన కూర్చోబెట్టుకుని రెడీ చేసుకుంటున్నారు. ఆ టైంలో పోలీసులు ఏం చేశారు? మెయిన్ తలకాయలను పట్టుకుపోయారు. మెయిన్ తలకాయలను పట్టుకుపోతే ఇక్కడ గైడ్ చేసేవాడు ఉండడు. హ్మ్. వీళ్ళేంటంటే ఇది కరెక్ట్‌గా చెప్పాలంటే తుపాకీలు వీళ్ళు. హ్మ్. ఈ ఆయుధాన్ని ఎలా వాడాలి అన్నటువంటిది నాయకులిద్దరికీ తెలుసు. హ్మ్. ఆ నాయకులనే వాళ్ళని అవతలికి తీసుకెళ్తే తుపాకీ అక్కడ పెట్టుకుని ఏం చేస్తారు? హ్మ్. అది పోలీసులు చేసింది. పర్ఫెక్ట్ ప్లాన్. కానీ ఆ పోలీసు అధికారుల్ని సాక్షి బూతులు తిడతది. ఈనాడు జ్యోతి బూతులు తిడతాయి. హ్మ్. వాళ్ళదే తప్పంటే. వాళ్ళు చేసిన తప్పెట్టవుతుంది? ఇళ్లల్లోకెళ్ళారు, సీసీ కెమెరాలు పగలగొట్టారు. హ్మ్. లేకపోతే రేపటి నుంచి జీవితకాలం కోర్టుల చుట్టూ తిరగాలి. హ్మ్. ఏం చేయాలి? అవును. ముందు ఆ నాయకులిద్దరిని తీసుకెళ్ళాక కదా కంట్రోల్ అయిన తాడిపత్రి. అవును. హ్మ్. అట్లాగే నరసరావుపేటలో ఇద్దరిని గృహ నిర్బంధం చేయడం వల్ల కదా